హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మరి ఈరోజు మన హర్రర్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ని మన ఛానల్లోని నా ద్వారా వినాలి అనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లోనైతే పేస్ట్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి మీరు నాకు మీ స్టోరీస్ని అయితే సెండ్ చేయవచ్చు. మీరు పంపించవలసిన ఫార్మాట్ ఏ విధంగా ఉండాలి అని అంటే మీ నేమ్, అలాగే మీ విలేజ్ నేమ్, ఆ తర్వాత మీరు దేని గురించి ఆ స్టోరీని పంపిస్తున్నారు అనేది 2 లైన్స్లోనైతే మెన్షన్ చేయండి. అది హర్రరా, థ్రిల్లరా, లేదంటే బ్లాక్ మ్యాజికా అనే దాని గురించి. ఆ తర్వాత మీ స్టోరీని రాసుకురండి. లేదంటే ఇలా స్టోరీ రాసి పంపించలేము అనుకున్న వారు డైరెక్ట్గా నాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా వాయిస్ మెసేజ్ అయితే పెట్టవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? పురుషోత్తం గాబరాగా ఏంటో ఆలోచిస్తూ తన క్యాబ్లోనైతే ఒంటరిగా వెళ్తున్నాడు. అది రాత్రి 12:30 అయితే అవుతుంది. ఆ సమయంలోని తనైతే చెమటలు కక్కుకుంటూ భయపడిపోతూ తన ఇంటికి కాకుండా మరో వైపు అయితే వెళ్తున్నాడు. తనకే తెలియదు ఎటువైపు పోతుందో తన గమ్యం అనేది. మరి అలా వెళ్తూ ఉండగా కొంత దూరం వెళ్ళేసరికి పెట్రోల్ అయితే చాలా తక్కువకైతే వచ్చేసింది. చుట్టూ చూస్తే అడవి ప్రదేశం. ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాడు. ఈరోజు రాత్రికి ఇక్కడే కారు ఎక్కడో దగ్గరలో ఆపుకొని ఉంటే బెటర్ ఏమో అనుకుంటూ అక్కడ పొదల దగ్గరికి వెళ్ళి ఆ మాటునైతే కారుని ఆపేశాడు. హెడ్లైట్స్ ఆపితే మళ్ళీ ఏ జంతువు ఏమైనా వస్తుందేమో అని భయంతో బిక్కుబిక్కుమనుకుంటూ నక్కుతూ ఆ కారులోనే ఉన్నాడు. ఈలోగా బాగా రాత్రి అవడంతో నిద్ర అయితే పట్టేసింది. ఇంకా 2:30 అలా అవుతుంది. పూర్తిగా నిద్రలోకి అయితే జారుకున్నాడు. వెనక సీట్లోని ఖాళీగా ఉంది కాబట్టి అక్కడైతే పడుకుండిపోయాడు. ఈలోగా మెల్లగా తనకైతే బయట నుంచి ఏవో శబ్దాలు వినబడుతున్నాయి. ఆ శబ్దాలకి ఉలిక్కిపడి లేచాడు. ఏంటి ఈ సమయంలో ఇక్కడ ఎవరు వస్తుంటారు అంటూ మెల్లగా కారు అద్దాలనైతే కిందకి దించుతూ అటు ఇటు చూస్తున్నాడు. ఈలోగా తన కారు అద్దంలో నుంచి ఒక అమ్మాయి దూరంగా నడుచుకొని వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎవరది? ఈ సమయంలో ఆడదాయి ఇలాంటి ప్రదేశంలోనా అంటూ ఇంకా తీక్షణంగా అయితే చూస్తున్నాడు. మరి దగ్గరకు వస్తున్న కొలది తనకైతే వెన్నులో నుంచి వణుకు పుట్టేస్తుంది. అది ఎవరో కాదు, జ్యోతి. అతి వికృతంగా కనిపిస్తుంది. ఒళ్ళంతా కూడా కమిలిపోయి మెడ మీద బాగా గట్టిగా నులిమేస్తే ఎలా అయిపోతుందో అలాగైతే అయిపోయి ఉంది. అంతేకాదు తన చేతి వేళ్ళు, మొహం అంతా కూడాను చిదిగిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇంకా భయంతో వెంటనే అద్దాలన్నీ కూడా వేసేసి కార్ స్టార్ట్ చేయడానికి చూస్తున్నాడు. కానీ ఎంత స్టార్ట్ చేస్తున్నా కూడాను కార్ అయితే స్టార్ట్ అవటం లేదు. ఈలోగా జ్యోతి వెనక నుంచి అయితే వచ్చేసింది. భయంతో గట్టిగా అరిచేస్తూ కార్ని స్టార్ట్ చేయడానికి పరిపరి విధాలుగా ప్రయత్నిస్తున్నా కూడాను ఏమాత్రం లాభం లేకపోయింది. చుట్టూ అడవి కావడంతో ఎవరు వచ్చి సహాయం చేసేవాళ్ళు కూడా లేరు. జ్యోతి, వద్దు, ప్లీజ్ నన్ను వదిలే అని అంటే, వదిలేయాలా? ఎందుకు వదలాలరా నిన్ను అంటూ దగ్గరకైతే వచ్చేస్తుంది. ఇంకా కారులో నుంచి దిగిపోయి బయటికి పరిగెడదామని కారు తీస్తుంటే కారు ఆటోమేటిక్గా లాక్ అయిపోయింది. ఎంత ప్రయత్నిస్తున్నా కూడా బయటికి వెళ్ళలేకపోతున్నాడు. కుస్తీ పడుతున్నాడు. ఈలోగా కారు వెనక సీట్లో నుంచి చేతులు 2 వచ్చి పీకనైతే పట్టుకున్నాయి. అంతే, గట్టిగా పీక నులిమేస్తూ ఉంటే విడిపించుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ తన ప్రయత్నాలు ఏవి కూడాను ఫలించట్లేదు. కారు డోర్ని కాలుతో తంతూ తను బయటపడాలని ఎంతో ప్రయత్నిస్తున్నాడు. అయితే అంతకంతా గట్టిగానైతే బిగించేస్తుంది తన చేతుల ముడిని. ఇంకా తను ఏమీ చేయలేక నోట్లో నుంచి రక్తం కట్టుకొని అక్కడికక్కడే చనిపోయాడు. మర్నాడు పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసి ఎలా జరిగింది ఏంటి అని అన్నీ కూడాను చెక్ చేస్తున్నారు. అయితే మరి ఎంక్వైరీ చేస్తే హార్ట్అటాక్తో చనిపోయి ఉండొచ్చని నిర్ధారించుకొని వాళ్ళైతే ఆ కేసుని అక్కడితో క్లోజ్ చేసేశారు. మరి ఈ సంఘటన పూణేలోని ఒక చిన్న పల్లెటూరు దగ్గరలోనైతే జరిగింది. ఆ తర్వాత పూణే నుంచి ప్రదీప్ వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి బీహార్ అయితే వెళ్ళిపోయాడు. బీహార్లోని చిన్న చితక పనులు చేసుకుంటూ వాళ్ళ అత్త వాళ్ళ ఇంటి పక్కనే
ఒక చిన్న రూమ్ని అద్దెకి తీసుకొని అయితే ఉంటున్నాడు. మరి ప్రదీపు అక్కడ చిన్న పనిలోనైతే జాయిన్ అయ్యాడు. అది లేబర్ వర్క్. ప్రతిరోజు తెల్లవారే కూలీ పనికి వెళ్ళిపోవడం, సాయంత్రం 6 అయ్యేసరికి ఇంటికి వచ్చి తన రూమ్లోని కాస్త రిలాక్స్ అయ్యి ఆ తర్వాత వాళ్ళ అత్త ఏదైనా చేసి తీసుకొస్తే అవి తినేసి పడుకుని పోవడం. అంతే, ప్రతిరోజు కూడా ఇదే పని. ఇంకా ఎవరితో మాట్లాడడం లేదు, ఎవరితోని బయటికి వెళ్ళి తిరుగుదామని కూడా ఉండదు. వాళ్ళ అత్త ఎన్నోసార్లు చెప్పింది, రే ప్రదీప్, బయటికి వెళ్తున్నావు కదా, చక్కగా నీ ఫ్రెండ్స్తోని తిరిగేసి అలా సంతోషంగా తిరిగి రావచ్చు కదరా. చూడు మీ బావాళ్ళు ఉన్నారంటే ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నారో, నువ్వేంట్రా ఇలా ఒంటరిగా ఉంటావు, ఎప్పుడు పడుకొనే ఉంటావు, తినడం పడుకోవడం ఇంతేనా అని అంటూ ఉంటే, వద్దత్త నేను వెళ్ళను అంటూ ఇంట్లోనే ఉండేవాడు. వాళ్ళత్త ఆ ఊర్లో వాళ్ళందరికీ కూడాను మా ప్రదీప్కి చాలా సిగ్గు ఎక్కువ, అందుకనే బయటికి రాడు అని చెప్తూ ఉండేది. 4-5 నెలలు అయిన తర్వాత ప్రదీప్ కొంచెంగా అందరితో మాట్లాడడం, బయటికి రావడం చేస్తున్నాడు. వాళ్ళ అత్త కూడా సంతోషపడింది. పోనీలే, ఈ రకంగానైనా పిల్లడు బయటకు వస్తున్నాడు. ప్రదీపు, నీకు తెలుసా, నీ పక్కింట్లోని ఎవరో కొత్తగా దిగుతున్నారా, భార్యాభర్తలంట, కొత్తగా పెళ్ళయిందంట. చూడు, నీకు హెల్ప్ అవుతాడేమో, ఆ అబ్బాయిని మంచి చేసుకో, పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు, వాళ్ళ ఆఫీస్లోని నీకేమైనా ఉద్యోగం ఇస్తాడేమో కనుక్కోరా అని చెప్తుంది. సరేనత్త, అలాగే అంటూ పరిచయం పెంచుకోవడానికి ఇంట్లోకి దిగగానే అక్కడికి వెళ్ళి వాళ్ళకైతే హెల్ప్ చేశాడు. కొత్త వాళ్ళు అయినా కూడాను చక్కగా హెల్ప్ చేసినందుకు ప్రదీప్ని చూసి మెచ్చుకున్నాడు. నువ్వెక్కడ ఉద్యోగం చేస్తున్నావు ఏంటి అన్నీ కనుక్కున్నాడు కృష్ణ. కృష్ణ వాళ్ళ ఆవిడ పేరు మధుమిత. మధుమిత అక్కడ అమ్మాయి అయినప్పటికీ కూడాను చాలా అందంగానైతే ఉంటుంది. ఎంత అందంగా ఉంటుందనంటే చూసిన ప్రతి వాళ్ళు కూడాను అలానే చూస్తూ ఉండిపోతారు. మరి అలానే ప్రదీప్ కూడాను మధుమితను చూడగానే అబ్బా ఎంత బాగుంది అని మనసులోనైతే అనుకున్నాడు. అంతేకాదు, పని చేస్తున్నంతసేపు కూడాను మధుమితను చూస్తూనే ఉన్నాడు. మధుమిత కూడాను ఓ కన్నేసి చూస్తుంది. ఏంటి వీడిలా చూస్తున్నాడు అనుకుంటూ. ఇంకా ఆ పనంతా అయిపోగానే ప్రదీప్కి ఎంతో కొంత డబ్బు అయితే ఇద్దామని జోబులో చేయి పెడుతుంటే, వద్దండి వద్దు, పర్వాలేదు, మీరు నాకు అన్నయ్య లాంటి వారు, మీ దగ్గర డబ్బు తీసుకోవడం ఏంటి, వద్దండి. అయ్యో అలా అంటావేంటి తమ్ముడు, పర్వాలేదు తీసుకో అని చెప్తూ ఉంటే, పర్వాలేదండి, మీ ఆఫీస్లోని ఏదైనా ఉద్యోగం ఉంటే చూసి పెట్టండి, అదే చాలు నాకు అని చెప్తున్నాడు. మా ఆఫీస్లోనా, సరే సరే ఖచ్చితంగా చూసి పెడతా అని మాట అయితే ఇచ్చేశాడు కృష్ణ. సరే ఇంకా లేట్ అయిందని చెప్పి ప్రదీప్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకా మర్నాడు తెల్లవారుజామునే ప్రదీప్ వాళ్ళ అత్త కలుగు చేసుకొని మరి మధుమితతోనైతే మాట్లాడింది. ఏంటమ్మా ఎలా ఉన్నావు, ఎప్పుడైంది పెళ్ళి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ వాళ్ళెవరు అన్నీ కూడా కనుక్కుంటుంది. ఓ ఈ ఊరికి దగ్గరలోనే మీ ఊరు, ఓహో మీ ఆయన గారు చాలా మంచివారు కదా అంటూ మా వాడికి ఏదైనా ఒక చిన్న ఉద్యోగం చూసి పెట్టమని చెప్పమ్మా అని అంటే, తను నవ్వుతూ నిన్న ప్రదీప్ వచ్చినప్పుడు మాట్లాడుకున్నారండి, మా వారు చూస్తానని చెప్పారు అని చెప్పింది. ఓహో సరేనమ్మా, అయితే ఒక మాట నా మాటగా కూడా చెప్పేసేయమ్మా మా అబ్బాయికి అని చెప్తుంది. అలాగేనండి, తప్పకుండా, నాకు నీళ్లు కావాలి, మీరు నీళ్ళు కానీ వెళ్ళేటప్పుడు నన్ను కూడా పిలవండి, నేను వస్తా అని చెప్పింది. సరే ఇప్పుడే బయలుదేరుతున్నాను, బిందె పట్టుకొని నాతో పాటు వచ్చేసేయమ్మా అని చెప్తే సరేననుకుంటూ బిందె పట్టుకొని బయలుదేరింది. అక్కడికి 2 మైళ్ళ దూరంలోని మంచినీళ్ళ కోసం అయితే బిందెలు పట్టుకొని అందరూ వెళ్తూ ఉంటారు. మరి అక్కడికే మధుమితను ఇంకా ప్రదీప్ వాళ్ళ అత్త ఇద్దరు వెళ్ళి నీళ్లు తెచ్చుకున్నారు. నీళ్లు తెచ్చుకొని చాలా సంతోషం అండి, మీతో కలిసినందుకు నాకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి, ఇంకా ఏమైనా కావాలంటే అడుగుతాను, మీరే చెప్పాలి అని అంటే, సరేనమ్మా తప్పకుండా అని చెప్తూ వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్ళిపోయింది. బిందెని కూడా సరిగ్గా పట్టుకోవడం రాని మధుమిత జాగ్రత్తగానైతే నడుచుకుంటూ వాళ్ళ ఇంటి వైపు అయితే వెళ్తుంది. మధ్యలోనే ప్రదీప్ వాళ్ళ ఇల్లు. ప్రదీప్ బయటకు వచ్చి తను అలా వయ్యారంగా నడుచుకొని వెళ్తుంటే అలానే చూస్తున్నాడు. నవ్వుతూ దగ్గరికి వచ్చి ఆ బిందెనైతే అందుకున్నాడు. ఇంకా తను కూడా ఆ బిందెని ఇచ్చేసి నవ్వుకుంటూ లోపలికైతే వచ్చేసింది. ఇంకా లోపలికి తీసుకొచ్చి ఆ బిందెని పెట్టేసి, వెళ్ళొస్తానండి, మీ వారు వెళ్ళిపోయారా ఉన్నారా అని అడిగితే,
ఇందాకలే వెళ్ళిపోయారండి అని చెప్పింది. ఓహో అనుకుంటూ బయటికి అయితే వచ్చేశాడు. ఇంకా ప్రతిరోజు కూడా ఏదో విధంగా సహాయం చేయడం, వీళ్ళ దృష్టిలో పడడానికి ప్రదీపు ఎన్నో రకాల వేషాలు అయితే వేస్తున్నాడు. అలా కొంతకాలం అయితే గడిచింది. ప్రదీపు మధుమిత పరిచయం అయితే పెరిగింది. వాళ్ళిద్దరూ మెల్లగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఎంతలా అంటే ఖాళీ దొరికితే చాలు మధుమిత ప్రదీప్ని అయితే పిలుస్తుంది. ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు అనుకుంటూ. అప్పటి వరకు మొహమాటంతోని సిగ్గుతో తలవంచుకున్న మధుమిత ఇంక అక్కడి నుంచి నవ్వుతూ కిలకిలా మాట్లాడడం మొదలుపెట్టింది ప్రదీప్తో. అది గమనించిన ప్రదీప్ కూడాను రెచ్చిపోతూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవాడు. అంతేకాదు అప్పుడప్పుడు చమత్కారాలు చెబుతూ నవ్విస్తూ ఉండేవాడు. ఇంకా ప్రతిరోజు కూడాను ఇలా జరుగుతూ ఉంటే వాళ్ళ అత్త మెల్లగా గమనించింది. ఏంట్రా ప్రదీపు ఆ వేషాలు, పెళ్ళైన అమ్మాయితో అలా మాట్లాడడం ఏంటి, బుద్ధి లేదా నీకు? వాళ్ళ ఆయన చూశాడంటే నీకు ఉద్యోగం కాదు కదా, ఇక్కడ నిన్ను ఉండనివ్వడు, అర్థమైందా అని చెప్తుంది. అర్థమైంది అత్త, ఆవిడే నన్ను మాట్లాడితే పిలుస్తుంది, అందుకే మాట్లాడుతున్నా అని చెప్తున్నాడు ప్రదీప్. నీకిప్పుడు 20 ఏళ్ళు, ఆ పిల్లకి 18 ఏళ్ళు, అవసరమా? ఎందుకురా దాంతో మాట్లాడతావు, మాట్లాడొద్దు అని చెప్పి హెచ్చరించింది. సరే అత్త అంటూ తనైతే వెళ్ళిపోయాడు. ఎక్కువగాను ఆ మాటల్ని లెక్క చేయలేదు. ప్రదీపు ప్రతిరోజు కూడాను 7 గంటలకే కూలీ పనికి వెళ్ళిపోతాడు. 7 గంటల నుంచి మళ్ళీ తిరిగి 6 గంటల వరకు పని చేసుకొని ఇంటికైతే వస్తూ ఉంటాడు. మధ్యలోని అప్పుడప్పుడు సెలవులు పెట్టేస్తూ ఉండేవాడు. ఆ సెలవులు కూడాను మధుమిత కోసమే. మధుమితతోని మాట్లాడదామని సెలవులు పెడుతూ ఉండేవాడు. పైగా మధుమిత వాళ్ళ ఆయన తెల్లవారి 8 గంటలకు ఆఫీస్కి వెళ్ళిపోతే తిరిగి 9కో లేదంటే 8:30కో ఇంటికి అయితే వచ్చేవాడు. మరి మధ్యలో ఉన్న ఖాళీలోని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండేవారు. ఒకరోజు రాత్రి డాబా మీద ఆరేసిన బట్టలు తీయలేదు, మర్చిపోయానే అనుకుంటూ ప్రదీప్ వాళ్ళ అత్త డాబా ఎక్కిగానే అక్కడ ప్రదీపును ఇంకా మధుమిత వాళ్ళ డాబా మీద కూర్చొని మాట్లాడుకుంటూ కనిపించారు. వెంటనే వాళ్ళ అత్తకి చాలా కోపం అయితే వచ్చేసింది. ఏమాత్రం మాట్లాడకుండా వాళ్ళకి కనిపించకుండా కిందకైతే వెళ్ళిపోయింది. మర్నాడు నీళ్ళకని వచ్చిన మధుమితతో ఇలా అంటుంది. మధుమిత, నీతో ఒకటి మాట్లాడాలని అనుకుంటున్నానమ్మా, ఏమీ అనుకోవు కదా అని అంటే, చెప్పండి పర్వాలేదు, ఏమీ అనుకోను, మీరు నాకు తల్లితో సమానం అని అంటే, సరే కానీ వాడితోని ఎక్కువ మాట్లాడకమ్మా, వాడు నీకన్నా 2 సంవత్సరాలు పెద్ద, అంతేకాదు వాడితో మాట్లాడుతుంటే ఇరుగు పరుగు వాళ్ళు ఎవరైనా చూశారనుకో మీ ఇద్దరికీ లేనిపోనివన్నీ అంటగలుపుతారు. అంతేకాదు మీ ఆయన చూస్తే ఇంట్లో పెద్ద గొడవ అవుతుంది, మా వాడికి జీవితం కూడా నాశనం అవుతుంది. ఎందుకు వచ్చింది చెప్పు, మీకు మాకు మంచిగా ఉండాలి అని అంటే దూరంగా ఉండడం మంచిదమ్మా అని చెప్తుంది. ఎంత మంచిగా చెప్తున్నా కూడాను అది మటుకు తలగా ఎక్కించుకోకుండా బిరుసుగానైతే మాట్లాడుతుంది మధుమిత. అయ్యో నేనేమీ మాట్లాడట్లేదండి, తనే వచ్చి సాయంత్రం వేళ ఖాళీగా ఉంటే మాట్లాడతాడు, పైగా పిలిచి మరీ పైకి తీసుకువెళ్ళి మాట్లాడుకుందాం రా అని పిలుస్తాడు. నాదేం తప్పుంది, సరదాగా మాట్లాడుతుంటే నేను కూడా సరదాగా మాట్లాడుతున్నాను, అందులో అనుమానపడవలసింది ఏముంది అని చెప్తుంది. నేను వేరే విధంగా అనట్లేదమ్మా, మీ ఇద్దరు మంచి కోసమే చెప్తున్నాను అని ఎంత చెప్తున్నా కూడాను సరేనన్నట్టుగా తల ఊపేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయింది. ఇంకా ఆ రోజంతా కూడాను ప్రదీప్కి అయితే కనిపించలేదు మధుమిత. ఇంకా 2 రోజులకి కనిపించకపోతే మాట్లాడకపోతే ప్రదీప్ అయితే పిచ్చెక్కినట్టుగా అయిపోయాడు. ఏంటి ఏమైపోయింది మధుమిత అనుకుంటూ ఒకరోజు వాళ్ళ ఆయన ఆఫీస్కి వెళ్ళగానే తన పనికి వెళ్లకుండా ఎప్పుడు బయటికి వస్తుందా మధుమిత అని ఎదురు చూస్తున్నాడు. వాళ్ళ అత్తతో పాటు నీళ్ళకి వెళ్ళడం అయితే చూశాడు. ఆ తర్వాత మధుమిత తన ఇంట్లోకి అయితే వెళ్ళి తలుపు అయితే వేసేసుకుంది. ఇంకా వాళ్ళ అత్త లోపలికి ఎప్పుడైతే వెళ్ళిందో మెల్లగా అటు ఇటు చూసుకొని ఆ వీధిలో ఎవరూ లేకపోవడంతోనే మధుమిత తలుపు అయితే కొడుతున్నాడు. ఎవరు అనుకుంటూ మధుమిత వచ్చి తలుపు తీసింది. అంతే, లోపలికి వెళ్ళి తలుపు అయితే వేసేశాడు. ఎందుకు మాట్లాడట్లేదు నాతోని అని అడుగుతున్నాడు. నన్నే అడుగు, మీ అత్త చూసావా మన మీదే ఎప్పుడు కళ్ళు అని అంటుంది. ఏమైంది, ఏమందా ముసలిదాయి అని అంటూ ఉంటే నీతో మాట్లాడొద్దంట, మాట్లాడితే మనిద్దరికీ ఏదో ఉందని అందరూ అనుకుంటారని చెప్తుంది. పైగా మీ ఆయనకి తెలిస్తే నీ పని ఉంటుంది అన్నట్టుగా మాట్లాడింది.
అని అంది. ఆ మాటలకి ఏంటి నీ మధ్యన నా మధ్యన ఏంటుంది అనుకుంటూ ముందుకు వెళ్ళి తన్నైతే గట్టిగా వాటేసుకున్నాడు. అంతే, ఇంకిద్దరూ కూడాను రెచ్చిపోయారు. వాళ్ళిద్దరూ ముందు నుంచి కూడాను ఇలాంటి స్వభావాలతో ఉండడం వల్ల వాళ్ళింతటి నీచానికైతే వడిగట్టారు. ఇంకా అక్కడి నుంచి ప్రతిరోజు ఇదే పని. వాళ్ళిద్దరూ ఎవరూ లేకుండా కలుసుకోవడం, ఇంకా వాళ్ళకి నచ్చినట్టుగా చేయడం, అక్కడితో ఆగకుండా బయటను కూడా కలుసుకోవడం, ఎక్కడికి కావాలంటే అక్కడికి తిరగడం చేస్తున్నారు. ఇదంతా కనిపెడుతున్న ప్రదీప్ వాళ్ళ అత్తకు మటుకు రక్తం మరిగిపోతుంది. ఛహ్, ఈయన మంచోడు కదా అని తెచ్చి పక్కన పెట్టుకుంటే ఇంత నీచానికి వడిగట్టాడు. పైగా ఆ పిల్ల ఎంత చెప్తున్నా వినకుండా ఇంతటి తప్పుడు పని చేసింది. వాళ్ళ ఆయనకి చెప్దామంటే ఇద్దరిని ఎక్కడ చంపేస్తాడా అని భయం వేస్తుంది అని మనసులో అనుకుంటూ వాళ్ళిద్దరికీ తప్పు అని చెప్పలేక బాధపడిపోతుంది, తపన పడుతుంది. ఎన్ని రకాలుగానూ ప్రదీప్కి చెప్తున్నా కూడాను వినిపించుకోవట్లేదు. ఒకరోజు తెల్లవారుజామునే నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి వెళ్తున్న కృష్ణకి ఏదో ఫైలు ఇంట్లో మిస్ అయిపోయిందని గుర్తొచ్చి మళ్ళీ వెనక్కైతే వచ్చాడు. అంతే, ఇంకేముంది, వాళ్ళ ఇంట్లోని ప్రదీప్ని చూసి చాలా కోప్పడ్డాడు. నేను లేనప్పుడు రావడం ఏంటి? చెప్పాను కదా ఏదైనా ఉద్యోగం ఉంటే నీకే చెప్తానని, అయినా ఎందుకు వచ్చావు ఈ సమయంలో అంటూ తిట్టేసి పంపించేశాడు. ఇంకా ఆ రోజు ఎందుకో కొంచెంగానూ అనుమానం అయితే కలిగింది కృష్ణకి. ఆ రోజు నుంచి కూడాను వీళ్ళిద్దరి మీదను నిఘా పెట్టడం మొదలుపెట్టాడు. మెల్లమెల్లగా తన భార్య ప్రవర్తనలోని మార్పునైతే కనిపెట్టాడు. అంతేకాదు, కొత్తగా పెళ్ళైనప్పటికీ కూడాను కృష్ణ అంటే ఇష్టం లేనట్టుగా దూరం దూరంగా ఉండడం, ఇంకా అలాగే ఏదో ఒక సాకు చెప్పి తనతో ఎప్పుడు గొడవ పెట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తుంది. ఇంకా కృష్ణకు కూడాను మెల్లగా మధుమిత అంటే కోపం, ద్వేషం మొదలయ్యాయి. ఏంటి మధుమిత ఎందుకు ఇలా చేస్తుంది, దీనికి అంతటికీ కారణం ప్రదీపేనా అని ఆలోచనలో పడ్డాడు. ఒకరోజు సాయంత్రం ఇంటికి తొందరగానైతే వచ్చేశాడు. తన ఇంట్లోకి వెళ్ళడానికి తలుపులు వేసి ఉండడంతో వెనకాతల నుంచి వెళ్ళి చూసేసరికి డాబా మీద కనిపిస్తుంది మధుమిత. సరే, డాబా మీద ఉంది కదా అని మెల్లగానైతే వెళ్ళి చూశాడు. అంతే, అక్కడ కృష్ణ ఒళ్ళోనైతే కూర్చొని ఉంది మధుమిత. ఇద్దరు కూడాను నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. అది చూడగానే కృష్ణకి ఒళ్ళంతా మండిపోయింది. గట్టిగానైతే అరిచేశాడు. వాడిని కాలర్ పట్టుకొని ఈడ్చి 4 తన్నాడు. అంతేకాదు, మధుమితను కూడా కొట్టాడు. మధుమిత కంగారుగా ఇంట్లోపలికి అయితే వెళ్ళిపోయింది. ఈలోగా ప్రదీప్ వాళ్ళ అత్త బయటికి వచ్చి, బాబు వదిలే నాయన, వదిలే అంటూ నీ క్షమాపణలు కోరుకుంటున్నాం, వదిలే, ఇంకెప్పుడు ఇలా జరగదు. రే, బాబుగారికి క్షమించానని అడుగు అని నెత్తి మీద అయితే ఒకటి కొట్టింది. సారీ అని చెప్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంతే, కృష్ణ అక్కడి నుంచి ఇంకా గట్టిగా అరిస్తే తన పరువు పోతుందని కిందకైతే వెళ్ళిపోయాడు. కిందకు వెళ్ళిన కృష్ణ మధుమతిని అయితే కొడుతూ తిడుతున్నాడు. నీకు అసలు బుద్ధుందా? ఎంతటి పని చేసావో పాపిస్తానా, నువ్వింక నాకు అక్కర్లేదు, వెళ్ళిపో, మీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపో అంటూ సిగ్గపట్టుకొని గట్టిగా గోడకేసి అయితే కొట్టేశాడు. తను నొప్పి అంటూ కిందనైతే కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంకా ఆ మర్నాడు కోపంతోని కృష్ణ ఇంటికి తాళం వేసి బయటికైతే వెళ్ళిపోయాడు. ఆ రోజంతా అలానే గడిచిపోయింది. మరి 2-3 రోజుల వరకును మధుమితనైతే బయటికి రాకుండా కట్టడి చేశాడు కృష్ణ. తలుపులు వేసేసి ఇంట్లోనే ఉంచేవాడు. తనకి కోపం వచ్చేటప్పుడల్లా కొడుతూ ఉండేవాడు. అంతేకాదు, మధుమితని ఇంకా ప్రదీప్ని కలుసుకోనివ్వకుండా చెయ్యాలని ప్లాన్ అయితే వేశాడు. అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకున్నాడు. తన ఆఫీస్ వాళ్ళకి చెప్పి ట్రాన్స్ఫర్ చేయమని అడిగాడు. ఇంకొక 1-2 నెలల తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తాము, ఇప్పుడైతే కుదరదు అని చెప్పడంతో సరేనంటూ వాటి గురించి అయితే రెడీ చేసుకుంటున్నాడు. ఆ విషయాలన్నీ కూడా మధుమితతో చెప్పాడు. ట్రాన్స్ఫర్ అయ్యి మరొక ఊరికి వెళ్ళిపోతున్నాం, అప్పుడైనా సంతోషంగా ఉందాం, ఇక్కడ వద్దు మనం, ఇంకా నువ్వు బయటికి వెళ్ళకు అని తనకైతే హితబోధలు చేశాడు. సరేనని, మీరెలా చెప్తే అలాగే చేస్తానని మధుమిత కూడాను తన అంగీకారాన్ని అయితే తెలియజేసింది. మరి మధుమిత మనసులో మటుకు మరొకటైతే మెదులుతూ ఉంది. ఎలాగైనా ప్రదీప్ని కలవాలి అని అనుకుంటుంది. 2 వారాల తర్వాత తెల్లవారిపూట మంచినీళ్ళు తెచ్చుకోవడం అవ్వలేదని చెప్పి మధ్యాహ్న సమయంలోని మధుమిత మంచినీళ్ళ కోసం బయటికైతే వెళ్ళింది. అది ఎవ్వరూ లేని సమయం, అది కూడాను సమ్మర్ కావడంతో ఎవరూ బయటికైతే రావట్లేదు. అటువంటి సమయంలోని ప్రదీప్ తన మంచినీళ్ళకి వెళ్ళడం అయితే చూశాడు. వెనకాతలే వెంబడించి వెళ్ళాడు.
అంతేకాదు ఒక దగ్గర పక్కకు లాగి, ఏ నాతో మాట్లాడవా, మన ఇద్దరం లేచిపోదాం అని అన్నాడు. అంతే, ఆ మాటకి ముందు వెనక ఆలోచించకుండా నేను ఓకే అంటూ రెడీ అయిపోయింది. సరే నేను చెప్తాను, ఆ రోజు మన ఇద్దరం వెళ్ళిపోవచ్చు, పూణేకి వెళ్ళిపోదాం అని చెప్తున్నాడు. సరేనని తలకాయ అయితే ఊపింది. ఎక్కడ, ఎలా కలుద్దాం, ఏంటి అన్నీ కూడా అడిగింది. నేను చెప్తాను, నువ్వు వెళ్ళు అంటూ తన్నైతే పంపించేశాడు. మరి ఆ రోజైతే గడిచిపోయింది. మరొక వారం తర్వాత తను మళ్ళీ నీళ్ళకని వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం సమయంలోనే మళ్ళీ కనిపించి, రేపు రాత్రికే మనం వెళ్ళిపోతున్నాం పూణేకి, అది కూడా నా బండి మీద. నీ బట్టలు వస్తువులు ఏ ఉంటే అన్నీ కూడాను బ్యాగ్లో వేసుకొని వచ్చేయి, నేను కూడా నా బట్టలు అన్నీ కూడా తెచ్చేస్తాను. పూణేలోని హ్యాపీగా ఉండొచ్చు. ఇదివరకట్లో నేను అక్కడే చేసేవాడిని క్యాబ్ డ్రైవర్ కింద, ఇప్పుడు కూడా అదే చేస్తాను, బోళ్ళంతా సంపాదించుకోవచ్చు అని చెప్తున్నాడు. సరేనందే. అలానే మర్నాడు రాత్రి అయితే అయ్యింది. తన భర్త పడుకునే ముందు గోరువెచ్చని పాలల్లోని కొంచెంగా పసుపు వేసుకొని తాగడం అయితే అలవాటు. అలానే తనకి పాలు వెచ్చబెడుతూ అందులోనైతే నిద్రమాత్రలు కలిపేసి తన భర్తకైతే ఇచ్చేసింది. అవి తాగిన కృష్ణ నిద్రమైకంలో జారుకున్నాడు. ఇంక వెంటనే తన దగ్గర ఉన్న నగ నట్ర అంతా కూడాను సర్దేసుకొని బ్యాగులో కావలసిన బట్టలు కూడా పెట్టేసుకొని ఆ బట్టలు నగలు పట్టుకొని ముసుగు వేసుకొని బయటికైతే వచ్చేసింది. చిమ్మ చీకటి, పైగా ఆ రోజు అమావాస్య కూడాను. అయితే దూరంగాను బైక్ని తీసుకువెళ్ళి ఆపి అక్కడే వెయిట్ చేస్తున్నాడు ప్రదీప్. మరి అక్కడికైతే వెళ్ళిపోయి ఎవరు చూడకుండా తన బైక్ అయితే ఎక్కేసింది. ఇంకా ముసుగు వేసుకొని ఇంకా రాత్రప్పుడు వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు కూడా పెద్దగా గమనించలేదు. అంతే, అక్కడి నుంచి బయలుదేరిపోయారు. వాళ్ళ ప్లాన్ ప్రకారం ముందుగాను ఆ బండిని అయితే అమ్మకానికి పెట్టేశాడు. ఆ అమ్మకానికి పెట్టిన ఆ బండిని తీసుకువెళ్ళి వాళ్ళకి అప్పచెప్పి డబ్బులు అయితే తీసుకున్నాడు. ఆ డబ్బులు ఇంకా తన దగ్గర ఉన్న డబ్బులతోని సెకండ్ హ్యాండ్ కార్ని అయితే ముందే బుక్ చేసుకున్నాడు. వాళ్ళు ఆ కారు ఇవ్వడంతోని ఆ కార్ని గ్యారేజ్ దగ్గర అట్టిపెట్టి అక్కడికి వెళ్ళి ఆ కార్ని అయితే తీసుకొని ఎక్కించుకొని అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి పూణేకి అయితే వెళ్ళడానికి బయలుదేరారు. ఇంకా పూణే దరిదాపుల్లోకి చేరుకున్నారో లేదో మర్నాడు రాత్రి అయితే అయిపోయింది. ఎందుకంటే పూణేకి వెళ్ళాలంటే 28 అవర్స్ పడుతుంది. బీహార్ నుంచి హైదరాబాద్ మీదుగా వెళ్ళాలి. కరెక్ట్గాను పురుషోత్తం ఎక్కడ చనిపోయాడో ఆ ప్రదేశానికి అయితే వచ్చేశారు. ఇంకా అక్కడ వెళ్తూ ఉండగా కారు మధ్యలోనైతే సడన్గా ఆగిపోయింది. ఛా, ఇంత రాత్రప్పుడు ఈ మధ్యలో కారు ఆగిపోయిందేంటి అని కంగారు పడిపోతున్నాడు. భయపడుతూనే బయటికి దిగి చుట్టూ అంతా చూశాడు. ఎక్కడా ఒక వెహికల్ కూడా కనిపించట్లేదు. వీళ్ళదే పక్కకు వచ్చి ఆగిపోయింది. ఏమైంది అని చెప్పి బాయినట్ ఓపెన్ చేసి చూస్తే ఇంజిన్ వేడెక్కిపోయింది. అందులోని వాటర్ వెయ్యాలి. వాటర్ అని ఆ లోపల చూస్తే వాటర్ అస్సలు లేదు, చాలా తక్కువ వాటర్ అయితే ఉంది. అది వేశాడు. సరే నువ్వు ఇక్కడే ఉండు, పక్కన ఏమైనా వాటర్ దొరుకుతుందేమో చూస్తాను, లేదంటే ఎవరినైనా హెల్ప్ అడుగుతాను, నువ్వు ఇక్కడే ఉండగలవు కదా, లేదంటే నాతో వస్తావా అని అడిగితే లేదు నేను ఇక్కడే ఉంటాను అని చెప్తుంది. సరే అని చెప్పి ఏసీ ఆన్ చేసి లైట్స్ ఆఫ్ చేసి బ్యాక్ సీట్లోనే పడుకొని ఉండు, కదలొద్దు, ఎవరు వచ్చినా కూడాను అరవద్దు, కదలొద్దు, బయటికి రావద్దు అని చెప్తూ లాక్ చేసుకొని అయితే వెళ్ళిపోయాడు. ఇంకా తను బయటికి వచ్చి అటు ఇటు చూసుకుంటూ రోడ్డు అయితే క్రాస్ చేశాడు. తనకి ఏవో చప్పుళ్ళు అయితే వినబడుతున్నాయి. ఏంటివి ఈ సమయంలోని అని అటు ఇటు చూస్తున్నాడు. దూరం నుంచి ఒక నక్క అయితే వెళ్ళిపోతుంది. ఓహో, జంతువులా, సరే అనుకుంటూ కొంచెం ముందుకైతే వెళ్ళాడు. ఈలోగా తన వెనక నుంచి బ్యాక్గ్రౌండ్లోని ఎవరో తన వెనకే నడుస్తున్నట్టుగా గజ్జల చప్పుడు అయితే వినబడుతుంది. అది కూడా వింతగా డ్యాన్స్ వేసుకొని తన వెనకాతలే వస్తున్నట్టుగా వినబడుతుంది. ఆ సౌండ్కి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు ప్రదీప్. అక్కడ ఎవరూ లేరు. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి చెట్టు వెనకాతల ఎవరో ఉన్నట్టుగా అనిపించింది. ఎవరక్కడ, ఎవరు అనేసరికి ఎవరో ఒక అమ్మాయి తన చేతి గాజులు ఇలా ఆడిస్తూ ముసిముసి నవ్వులు నవ్వుతుంది. ఎవరది, ఎవరక్కడ అని అంటూ ఉన్నా కూడాను అలానే నవ్వుతుంది. తను ఇంకా తన అడుగుల్ని వేరంగా వేస్తూ ముందుకైతే వెళ్ళి చెయ్యి పట్టుకొని ముందుకైతే లాక్కున్నాడు. అంతే, అది వికృతంగా ఉన్న జ్యోతి మొహం.
జ్యోతి చాలా వికృతంగా నవ్వుతూ కోపంగా తిన్నైతే చూస్తుంది. దొరికావురా, నీ గురించి ఎదురు చూస్తున్నా, బాగా దొరికావు. నిన్ను చంపేస్తే నా పగ పూర్తిగా చల్లారిపోతుంది అని అనేసరికి వెంటనే తన చెయ్యిని అక్కడే వదిలేసి పరిగెడుతున్నాడు. ఇంకా ఎంత పరిగెడుతున్నా కూడాను తను ఉన్ని చోట్ల నుంచి ముందుకైతే కదలలేకపోతున్నాడు. వెనకాతలు చూసుకుంటే జ్యోతి నవ్వుతూ కనబడుతుంది, ఇంకా భయపెట్టేస్తుంది. ఇంకా ఏదో రకంగా అక్కడి నుంచి అయితే తప్పించుకుందామని పట్టు వదలకుండా పరిగెడుతూ రోడ్డు మీదకైతే వచ్చేసాడు. అక్కడ కారులో ఉన్న మధుమిత తిని కాస్త చూస్తూ ఏమైంది అని అంటూ ఉంటే పరిగెట్టి తన కార్ దగ్గరికి అయితే వచ్చేసాడు. వచ్చి లోపల కూర్చుండిపోయాడు. ఆయాస్ పడిపోతూ కార్ స్టార్ట్ చేయడానికి చూస్తున్నాడు, కానీ కారు మటుకు అస్సలు స్టార్ట్ అవ్వట్లేదు. ఏమైంది ఏమైంది అంటూ మధుమిత కంగారు పడిపోతూ అడుగుతూ ఉంటే ఏం లేదు ఇక్కడ దెయ్యం ఉంది, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళిపోవాలి అని చెప్తున్నాడు. తను కూడా భయపడిపోతూ అమ్మో దెయ్యమా అంటూ భయపడుతుంది. ఈలోగా అక్కడ వాతావరణం అంతా కూడాను అనుకోకుండా చాలా ఉధృతంగానైతే మారిపోయింది. పెనుగాలులు అయితే వీస్తున్నాయి. చెట్లు ఎగిరి వీళ్ళ కారు మీద పడతాయేమో అన్నంతగానైతే ఉంది. సుడిగాళ్ళు అయితే వీస్తున్నాయి. వీళ్ళ కారుని ఒక ఉదుటిన ఊపేస్తున్నాయి. ఇంకా భయపడుతున్న ఇద్దరు కూడాను భయంతో ఒక దగ్గరికి అయితే చేరుకున్నారు. ఇద్దరు వెనక సీట్లోనైతే కూర్చొని వణికిపోతున్నారు. ఈలోగా మరి కొంతసేపటికి అంతా ప్రశాంతంగానైతే అయిపోయింది. ఎక్కడవక్కడే ఉన్నాయి, ఆకు కూడా కదలట్లేదు. మరి అంతా కూడాను సద్దుమణిగింది అని అనుకుంది మధుమిత. ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నట్టుంది, ఇక్కడ ఎవరూ లేరు కదా, నేను కిందకి దిగి ఇక్కడ దగ్గరలోని నీళ్ళు ఎక్కడున్నాయో చూసుకురానా అని అంటుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా, ఈ సమయంలో అసలు మనం కిందకే దిగొద్దు, ఇక్కడే ఉందాం అని అంటున్నాడు. అసలు ఎవరది ఏంటి అని అడుగుతుంటే ఏమో ఇలాంటి చోట్ల దెయ్యాలు ఉండడం సహజం అని చెప్తూ అటు ఇటు చూస్తున్నాడు. ఈలోగా మధుమిత మళ్ళీ ఇలా అడుగుతుంది, ఇలాంటి చోట్ల దెయ్యాలుంటాయా, ఎందుకుంటాయి అని అడుగుతుంటే నీకు ఇప్పుడు ఇవన్నీ అవసరమా అని అంటే కాదు దెయ్యాలన్నావు కదా, అవి ఆడదెయ్యాలా మగదెయ్యాలా, ఎందుకుంటాయి అని అంటుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా, దెయ్యం అంటే దెయ్యమే, దాని పేరేంటి అని వాయిస్ కొంచెం రేస్ చేసి మాట్లాడేసరికి ఇదేంటి ఇలా మాట్లాడుతుంది అని మధుమిత వైపు తిరిగేసరికి అక్కడ మధుమిత కాదు జ్యోతి కూర్చుంది. వెంటనే గట్టిగా అరిచి అక్కడి నుంచి బయటికి వద్దామని చెప్పి డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే డోర్స్ అన్నీ మళ్ళీ లాక్ అయిపోయాయి. జ్యోతి గట్టిగానైతే పీక నులిమి తన 2 గుడ్లు బయటికి పీకేసింది. అంతేకాదు తన మొహం మీద గీతలు పెట్టేస్తుంది. వద్దు వద్దు వదిలే, నన్ను ప్లీజ్ వదిలే అని అరుస్తున్నా కూడాను ఆ రోజు నేను కూడా ఇలాగే అరిచానుగా, నన్ను వదిలేరా, లేదుగా అంటూ ఇంకా మొహం మీద గీతలు పెట్టేసి తన మొహం అంతా వికృతంగానైతే చేసేసింది. తన బతుకుండగానే తన వేళ్ళు, కాళ్ళ వేళ్ళు, చేతి వేళ్ళు కూడా విరిచేసింది. తను బతుకుంటుండగానే తన గుండెని ఈమె గోళ్లతోని చీల్చేసి లోపలున్న అవయవాలన్నీ బయటికి లాగేసింది. అక్కడితోని తన చాప్టర్ అయితే క్లోజ్ అయిపోయింది. మరి తనతో వచ్చిన మధుమిత అక్కడే పడుకొని పోలీసులకి మర్నాడైతే దొరికింది. మరి మీ అందరికీ తెలిసిందే కదా కేసులు, ఇంకా అలాగే ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకున్నారు. ఇంతకీ ఈ ప్రదీప్ ఎలా చనిపోయాడు అని అంటే మధుమితే చంపేసింది అని కొంతమంది, మరికొంతమంది ఏదో అయ్యి ఉంటుంది, ఇంకెవరో వచ్చి చంపేసి ఉంటారు, ఈ అమ్మాయిని పాడు చేసి ఉంటారని కొంతమంది. ఏదైతేనే ఆ కేసు కూడా క్లోజ్ అయిపోయింది. మరి మధుమితనైతే తను కన్ఫెస్ చేయకపోయినా కూడాను ఆ కేసులోని ఇరికించడం అయితే జరిగింది. మధుమిత జైలుకి కూడా వెళ్ళిపోయింది. అసలు ఈ జ్యోతి ఎవరు, ఆమె సంగతి ఏంటి తెలుసుకుందాం రండి. ఉత్తరప్రదేశ్లో చదువుకుంటున్న జ్యోతి మంచి కంపెనీలోని జాబ్ అయితే పట్టేసింది. విప్రో కంపెనీలోని తన మంచి క్యాడర్లోనైతే ఉంది. సో తను పూణేలోని వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడైతే తను జాబ్ చేస్తుంది. ఎంతో సంతోషంగా తనకి ఫ్రీడమ్ దొరికిందని హ్యాపీగానైతే ఫీల్ అయింది. 2007 నవంబరు 1వ తారీఖున
వాళ్ళ ఆఫీస్లోని చిన్న పార్టీ అయితే పెట్టారు. తను అక్కడ కాల్ సెంటర్లోనైతే పనిచేస్తుంది. ఆ రోజుతోని వాళ్ళకి నోటీస్ పీరియడ్ అయితే ముగియబోతుంది. అందుకే తను వేరొక జాబ్ కూడా చూసుకుంది ఇంకొక కంపెనీలోని. ఇంకా నవంబర్ 1వ తారీఖున ఆ పార్టీకి అటెండ్ అవ్వాలని చెప్పి ఎంతో ఆనందంగా సంతోషంగానైతే ఉంది. ఆ రోజు రాత్రి 10:30కి క్యాబ్ అయితే తన ఇంటి ముందుకు వచ్చి ఆగింది. ఎప్పుడు వచ్చే పురుషోత్తం తనతో పాటుగాను ఇంకొక మనిషిని కూడా తీసుకువచ్చాడు. దాందే ముందులే అని చెప్పి తను వెనక సీట్లోనైతే ఎక్కి కూర్చుంది. ఇంకా కారు ఎక్కగానే ఎప్పుడు జ్యోతికి అలవాటైంది ఏంటంటే తన ఫ్రెండ్స్తోని కానీ లేదంటే బాయ్ ఫ్రెండ్తో కానీ మాట్లాడుతూ ఉంటుంది. ఆ రోజు కూడా అలానే తన బాయ్ ఫ్రెండ్తోని కిలకిలా మాట్లాడుతుంది, నవ్వుతుంది. జ్యోతిని చూస్తుంటే ముందున కూర్చున్న వాళ్ళిద్దరికీ కూడాను మత్తెక్కిపోతుంది. వాళ్ళు వెళ్ళాల్సిన దారిలో నుంచి కాకుండా మరొక దారిలోకి అయితే మరల్చారు. అది కూడా గమనించుకోలేదు జ్యోతి. తనేదో తన మాటల్లోనైతే మునిగిపోయింది. ఇంకా కొంత దూరం వెళ్ళేసరికి చుట్టూ అంతా పొలాలు, చీకటి. ఏంటి, ఎక్కడికి వచ్చాం, ఇక్కడ ఆపేరేంటి అని అడుగుతుంది కంగారుగా. ఈలోగా ఫోన్లో ఉన్న తన బాయ్ ఫ్రెండు ఏమైంది, ఎక్కడికి వెళ్ళారు, ఇంకెప్పటి వరకు రాకపోవడం ఏంటి అని అంటూ ఉంటే అదే అడుగుతున్నా, ఏంటైంది పురుషోత్తం గారు అని అంటే, ఒక్క నిమిషం ఉండండి మేడం, కిందకి దిగి చూడాలి అంటూ కిందకి దిగాడు. వెంటనే ప్రదీప్ కూడా కిందకి దిగాడు. మేడం, కారు టైర్ పంచర్ అయ్యింది అని చెప్తున్నాడు. అబ్బా అనుకుంటుంటే ఈలోగా తన బాయ్ ఫ్రెండు ఏమైంది, ఏంటంట ప్రాబ్లం, నువ్వు వెంటనే వేరొక క్యాబ్ బుక్ చేసుకొని ఆఫీస్కి వచ్చే అని చెప్పాడు బాయ్ ఫ్రెండ్. సరేనని చెప్తూ ఉంది. ఈలోగా మేడం ఒకసారి కిందకి దిగుతారా అని అడుగుతున్నాడు. ఏమైంది అని కిందకి దిగేసరికి తన చేతిలో ఉన్న ఫోన్ని గట్టిగానైతే లాక్కొని కిందనైతే కొట్టేశారు. అంతే, హలో హలో అంటున్నా కూడాను ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. తనకేమీ అర్థం కాలేదు. వెంటనే జ్యోతి వాళ్ళ అక్కకైతే కాల్ చేసి చెప్పాడు, జ్యోతి ఇలా వెళ్తుంది, వాళ్ళ కారు టైర్ పంచర్ అంట, ఈలోగా నాకేంటో డిస్టర్బెన్స్లా అనిపించింది, తర్వాత ఫోన్ అయితే కలవడం లేదు అని చెప్తున్నాడు కంగారుగా. వెంటనే వాళ్ళ అక్క వాళ్ళ ఆఫీస్కి అయితే ఫోన్ చేసింది. ఇలా అంటున్నారు, ఏంటి సంగతి అని అంటే వాళ్ళు కూడాను పెద్ద సీరియస్గా తీసుకోకుండా, లేదు మేడం టైర్ పంచర్ అయి ఉంటుంది, సరే మేము చూస్తాంలేండి అని చెప్పి ఫోన్ కాల్ కట్ చేసేశారు. వాళ్ళు చేసిన చిన్న తప్పిదానికి చాలా పెద్ద మూల్యం అయితే చెల్లించుకున్నారు. ఇంకా ఇద్దరు దుర్మార్గులు అమ్మాయిని గట్టిగా చేతులు కాళ్ళు కట్టేసి తుప్పల్లోకి అయితే తీసుకుపోయారు. అక్కడ ఇద్దరు కూడాను అత్యాచారం చేసి అమ్మాయి మొహం తెలియకుండా చిదినం అయితే చేశారు. అమ్మాయి చేతి వేళ్ళు కాళ్ళ వేళ్ళు కూడా విరిపేశారు. మరి ఇంత దారుణం చేసిన తర్వాత అమ్మాయి ఊరికనే ఉంటుందా, ఇలా అయితే మారిపోయింది. అందుకే వాళ్ళ మీద అయితే పగ తీర్చుకుంది. ఒక రియల్ క్రైమ్ స్టోరీ అండి ఇది. అప్పట్లోని 2007లో జరిగిన రియల్ క్రైమ్ అన్నమాట, పూణేలో జరిగింది. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ స్టోరీని నేను ఈ విధంగానైతే కన్వర్ట్ చేశాను. మరి క్రైమ్ చేసిన నెక్స్ట్ డేనే పురుషోత్తం అయితే దొరికిపోయాడు. ఆ తర్వాత పూణే నుంచి ఎక్కడికో పారిపోయిన ప్రదీప్ మటుకు తర్వాత ఎప్పుడో దొరికాడు. సో ఇద్దరికి ఏంటంటే కన్ఫెస్ చేసేసారు వాళ్ళు క్రైమ్ చేశాము అని చెప్పేసి. అయితే పోలీసులు ఇలా అడిగారు, ఏంటంటే మరి మీ క్యాబ్లోనే వెళ్ళారు కదా, మీరే ప్రైమ్ సస్పెక్ట్ అవుతారని మీకు తెలీదా, ఇలా దొరికిపోతారని తెలీదా అని అంటే, ఎలా దొరికిపోయినా పర్వాలేదు ఆ జ్యోతితో ఉంటే చాలు అని అనుకున్నారంట. అంతేకాదు వీళ్ళు ఎప్పటి నుంచో ఈ అమ్మాయి ఇలా ఫోన్లో మాట్లాడుతుంది, క్యాబ్ ఎక్కిన తర్వాత అలర్ట్గా ఉండదు అని పూర్తిగా డీటెయిల్గా తెలుసుకొని మిగతా వాళ్ళైతే అలర్ట్గా ఉంటున్నారు. అండ్ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్తోనో ఎవరితోనో వస్తున్నారు. సో తినొక్కరిదాయే ఇలా వస్తుంది అని తెలుసుకొని వాళ్ళు ముందు నుంచే ప్లాన్ చేసుకొని ఇదంతా కూడా చేయడం అనేది జరిగిందంట. ఇలాంటి ఇన్సిడెంట్స్ ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉన్నాయండి. దానికి గల కారణం మంది కూడా మిస్టేక్ అయితే ఉంటుంది. ఫోన్లో మాట్లాడేటప్పుడు కానీ లేదా అంటే బయటికి వెళ్ళేటప్పుడు కానీ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా అమ్మాయిలు ఏంటంటే చుట్టుపక్కల ఎలాంటి వాళ్ళు ఉంటారు, మనం ఎటువంటి ప్రదేశానికి వెళ్తున్నాం అనేది ఖచ్చితంగా మనం గమనించుకుంటూ ఉండాలి. లేకపోతే ప్రమాదాలు పొంచి ఉంటాయి, మన వెనకాతలే ఉంటాయి. ఏదో విధంగా మనల్ని ఇబ్బంది పెడదామని చూసేవాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది ఎవరో తెలియకపోయినా కూడాను మనల్ని ఏదో రకంగా రక్షించే వాళ్ళు కూడా ఉంటారు.
అలా అని ప్రతి ఒక్కరూ మంచివారని కూడా అనుకోవడానికి వీల్లేదు, ఈ కాలంలో అస్సలు లేదు. మరి మన హర్రర్ స్టోరీస్ని వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను ఆడవాళ్ళకి నేనైతే మెసేజ్ ఇవ్వాలనుకున్నాను. అందుకనే ఈ స్టోరీని అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా టీనేజ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఇలాంటి వీడియోస్ నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లోనైతే కమెంట్ చేయండి. క్రైమ్ స్టోరీస్లోని హర్రర్ కూడా క్రియేట్ చేసి నేను ఇలా స్టోరీస్ని అయితే మీ ముందు పెడతాను. మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.